అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అమెరికా నుంచి దావోస్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ల్యాండ్ అయిన కాసేపటికే ఇటు ప్రమాదాన్ని పైలట్ గుర్తించాడు. యుఎస్ బేస్ కు ఇటు ఎయిర్ ఫోర్స్ 1 విమానం చేరుకున్నట్టు తెలుస్తోంది. మరొక విమానంలో దావోస్ బయలుదేరారు ట్రంప్. ప్రస్తుతం ఇదే అంశం పైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇటు చూస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కిటు త్రుటిలో ప్రమాదం తప్పిందని తెలుస్తుంది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో ఒక సాంకేతిక సమస్య తలెత్తింది అని తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ట్రంప్ ప్రయాణిస్తున్నటువంటి విమానం తీవ్ర సాంకేతిక లోపంతో ఇది జరిగినట్టు తెలుస్తా ఉంది. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ 1 అనే ఈ విమానంలో ఈ సమస్యను గుర్తించారు. విమానం గాలిలో ఉండగా కాకుండా ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఈ లోపాన్ని పైలట్ కనిపెట్టారు. ఆయన సమయస్ఫూర్తితో వ్యవహరించి పైలట్ వెంటనే విషయాన్ని భద్రతా సిబ్బందికి చేరవేశారు. ట్రంప్ తో పాటు ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా అక్కడ సురక్షితంగా బయటపడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా సిబ్బంది ఏదైతే ఆయన పైలట్ కు సంబంధించిన వ్యక్తి ఆయన చాకచక్యంగా వ్యవహరించి దీన్ని ముందుగానే గమనించినటువంటి ఆ పైలట్ పెద్ద ఎత్తున దీనికి ఇది చేశారు. ముఖ్యంగా అధ్యక్షుడి భద్రత కోసం వెంటనే యుఎస్ బేస్ కు సమాచారం వెళ్ళింది. ప్రత్యామ్నాయంగా మరొక బ్యాకప్ విమానాన్ని అయితే సిద్ధం చేశారు. ట్రంప్ తన పర్యటనకు ఆటంకం కలగకుండా మరో విమానంలో దావోస్ కి అయితే బయలుదేరి వెళ్ళిపోయారు. సో అధ్యక్షుడి విమానానికి ఇలాంటి సమస్య రావడంపై సీక్రెట్ సర్వీస్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే దీనిపై ఉన్నత స్థాయి విచారణ కూడా ఆదేశాలు జారీ చేశారు. కంప్లీట్ గా టెక్నికల్ చెకింగ్ జరిగిందంటారా? డెఫినెట్ గా గాలిలో ఉన్నప్పుడు ఈ సమస్య తలెత్తి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది. నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంటే గాలిలో ఉన్నప్పుడు కనుక ఈ సమస్య వస్తే అసలు సిచ్యువేషన్ ఎలా ఉండేది? ఎందుకంటే ట్రంప్ తో పాటు ఏదైతే యుఎస్ కు సంబంధించినటువంటి మొత్తం అధికారికంగా ఉన్నటువంటి ఆ క్యాడర్ అంతా కూడా అందులో ఉన్నారు. పెద్ద ఎత్తున విఐపీస్ అంతా కూడా ఉన్నారు. ట్రంప్ తో పనిచేసే వాళ్ళు కావచ్చు, ట్రంప్ కింద మంత్రులు వాళ్ళందరూ కూడా అందులో ఉన్నారు. సో పెద్ద ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇలాంటి విమానం ఇలాంటి పెద్ద విమానంలో అంటే దాదాపు ఇలాంటి విమానాల్లో ఎప్పుడు కూడా ఈ సాంకేతిక లోపాలు రావు. సో ఇలాంటి విమానంలో సాంకేతిక లోపం రావడం అరుదైన విషయంగా అని వాళ్ళు భావిస్తూ ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ ఘటనతో చూసుకుంటే ఉద్దేశపూర్వకంగా ఇట్లా దాడికి పాల్పడినట్టు ఒకవైపు నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఏమన్నా ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తారంటారా? అంటే ఇప్పటికే దాన్ని వైట్ హౌస్ సంబంధించిన వైట్ హౌస్ సంబంధించిన అధికారులు అయితే చెప్తా ఉన్నారు. దీన్ని పూర్తి సమగ్ర విచారణకు ఆదేశించారు. ముఖ్యంగా ఇప్పటికీ ప్రస్తుతం ఫ్లైట్ లో ఉన్నటువంటి ట్రంప్ గాని అధికారులు అందరూ కూడా క్షేమంగా ఉన్నారంటే వైట్ హౌస్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. సో దీనిపైన ఇప్పటికే ట్రంప్ ఏదైతే దావోస్ సదస్సులో పాల్గొని సో అక్కడ ప్రసంగం చేశారు. సో మళ్ళీ తిరిగి వచ్చేశారు. కానీ ఈ ఘటన వెనుక ముఖ్యంగా ఏదైతే ఈ ఘటన జరిగిందో దీనికి మొత్తం కూడా దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు జరగలేదు. సో ఇది ఎందుకు తలెత్తింది అనేది ఒక అంశం అయితే, ఇంకొకటి ఇది ల్యాండ్ అయిన కొద్ది క్షణాల్లోనే దాదాపు జరిగింది. కానీ గాలిలో ఉన్నప్పుడు జరిగితే గనక ఇది పెద్ద సీరియస్ అయి ఉండేది. మొత్తం ఫ్లైట్ అంతా కూడా దగ్ధమై ఉండే పరిస్థితులు తలెత్తేది. సో ముఖ్యంగా ఈ విషయాల గురించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇది ఆటోమేటిక్ గా జరిగిందా, కావాలని ఎవరైనా చేశారా? సో మరి దీనికి సంబంధించి మొత్తం కూడా పోలీసులు ఇప్పటికే పెద్ద ఎత్తున సూచనలు చేస్తా ఉన్నారు. దాన్ని మొత్తం కూడా ఈ ఘటన మొత్తం కూడా ఏదైతే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వేరే దేశాల పైన పన్నులు కావచ్చు, ఇవన్నిటి విషయాల్లో కూడా మరి ఆ కోణంలో ఎవరైనా కావాలని దీన్ని చేశారా, అంటే ఇక్కడ అధికారులతో కుమ్మక్కై ఏమైనా మరి ఇట్లా ఈ ఘటనకు పాల్పడ్డారా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ట్రంప్ కు ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే ఇటు పైలట్ పైన అయ్యుండొచ్చు, గ్రౌండ్ లో ఉండే టెక్నికల్ టీమ్ అయ్యుండొచ్చు, వీళ్ళపైన కూడా విచారణ జరుపుతారంటారా? మొత్తం ఆ ఫ్లైట్ లో ఎంత మంది ఉన్నారో ఆ ఫ్లైట్ లో ఉన్నటువంటి అందరి పైన కూడా విచారణ జరుగుతుంది. దాంతో పాటుగా
పైలట్ ఇక్కడ అందరూ మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే జస్ట్ ల్యాండ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఆయన ఈ విమానంలో ఈ లోపం ఉంది, ఈ లోపం ఆయన ముందుగానే గుర్తించారు. ఆ విమానంలో పెద్ద ఎత్తున ఈ లోపాలకు సంబంధించి అలర్ట్స్ వస్తూ ఉంటాయి, రెడ్ అలర్ట్స్ ఉంటాయి, ఎల్లో అలర్ట్స్ ఉంటాయి, ఇవన్నీ వస్తాయి. అవి రాకముందే పైలట్ దీన్ని ముందుగా గమనించి అక్కడ బలగాలకు కూడా సమాచారాన్ని చేరవేశారు. సో దాంతో ఒక్కసారిగా అధికారం అంతా కూడా యుఎస్ సంబంధించినటువంటి అధికారులంతా క్షణాల్లోనే స్పందించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి పైలట్ అయితే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. కానీ ఈ ఘటనకు సంబంధించి పూర్తి ఆధారాలు అయితే సేకరిస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా, ఎందుకంటే అది ఈ ఏదైతే వాళ్ళు ఈ పైలట్ ఈ విమానానికి సంబంధించి గతంలో ఎప్పుడు కూడా ఇది ప్రపంచంలోనే అత్యధిక మంచి విమానం అని చెప్తా ఉన్నారు. ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు జరగలేదు. సో ఈ ఘటన వెనుక ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటుందనే కోణంలో పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అమూల్. రైట్, థ్యాంక్ యూ సతీష్. చూసుకుంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అమెరికా నుంచి దావోస్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ల్యాండ్ అయిన కాసేపటికే ప్రమాదాన్ని పైలట్ గుర్తించాడు. యుఎస్ బేస్ కు వెంటనే కూడా ఎయిర్ ఫోర్స్ 1 విమానం చేరుకున్నట్టు తెలుస్తుంది. మరొక విమానంలో ఇటు ట్రంప్ దావోస్ బయలుదేరినట్టు తెలుస్తుంది. ఒక వైపు నుంచి చూసుకుంటే రీసెంట్ టైమ్స్ లో ఇటు వెనిజువెలా అయి ఉండొచ్చు, ఇటు గ్రీన్లాండ్ కి సంబంధించి ఇటువంటి అంశాలపైన కీలక నిర్ణయాలను ట్రంప్ తీసుకుంటున్న నేపథ్యంలో ఇటువంటి ఒక సమస్య, అంటే విమానంలో ఒక సాంకేతిక సమస్య తలెత్తడం అనేది ఒక వైపు నుంచి చూస్తే ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి అంటూ ఈ కోణంలో కూడా దర్యాప్తు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు అంటే విమానం టేక్ ఆఫ్ అయ్యే ముందు కూడా టెక్నికల్ గా అన్ని చెక్ చేశాము అంటూ తెలుపుతున్నారు. కానీ ఒకవేళ ఇది ఫ్లయింగ్ సమయంలో గనక ఇలాంటి సాంకేతిక సమస్య ఒకవేళ తలెత్తింటే గనక పెద్ద మొత్తం మీద ప్రమాదం చోటు చేసుకునేది అంటూ ఒక వైపు నుంచి మొత్తంగా కూడా ఫ్లైటే దగ్ధమైపోయే ఛాన్స్ ఉంది అంటూ కూడా తెలుపుతూ ఉన్నారు. కానీ ఇదే నేపథ్యంలో వెంటనే అంటే పైలట్ అప్రమత్తం అవ్వడం వల్ల అందుకు త్రుటిలో ప్రమాదం తప్పిందనే తెలుసుకోవాలి. దీనిపైన కంప్లీట్ నివేదికను కూడా ఇటు అందరూ ఇస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ని కూడా త్వరలోనే బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి.